ఆదికాండం 1:26లో దేవుడైన యెహోవా చెబుతున్నాడు, మన స్వరూపమందు 26లో మన పోలిక చొప్పున నరులను చేయడం. ఎవరి పోలిక నరులది? దేవుని పోలిక, దేవుని స్వరూపము. చాలామంది కుమారులు పుడితే తండ్రి పోలికే వచ్చింది, తల్లి పోలికే వచ్చింది అంటారు. ఈ తల్లిదండ్రులు కాదు, మన పోలిక దేవుని పోలిక, దేవుని స్వరూపం. నేల మట్టితో నరుని నిర్మించిన దేవుడు వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు మట్టికి మహిమైశ్వర్యం వచ్చింది. ఎముకలు, కీళ్ళు, మూలుగులు, అంతేకాదు నరాలు, మాంసం, చర్మం, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందట. దేవుని స్తోత్ర. దేహమందున్న దేహాన్ని విడిచిన దేవునికి ఇష్టలమై ఉండాలట. దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. నరులకు బోధకుడుగా నరుడైన యేసుక్రీస్తును దేవుడు పుట్టించి 2025 సంవత్సరాలైన. వీళ్ళు మతంలోకి వెళ్ళిపోయారు, దిగిపోయారు అన్న వాళ్ళే, కానీ యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మమ్మల్ని ప్రేమించి భద్రం చేయబడ్డ వారం అని తెలుసుకోలేకపోతున్నారు. యూదా రాశాడు, తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడటానికి పిలువబడిన వారికి శుభమంట. యేసు ఈ లోకానికి రాగానే సువార్త వచ్చింది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. ఈ మారిశెట్టి సీను గారి భార్య అన్నా గారు ప్రభువులో స్వస్థత పొంది నేటికి సజీవురాలుగా ఉందంటే క్రీస్తు ప్రేమను బట్టే, క్రీస్తు మహిమను బట్టే. 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయినా కూడా దేవుని మహిమ ఈరోజు కూడా మరణములో నుండి జీవములోకి దాటిస్తుంది చాలామందిని. యేసు నామాన్ని ప్రేమిస్తే దీర్ఘాయువుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. యేసు అన్నాడు, ఎవడైనా నా స్వరం విని నన్ను వెంబడిస్తే జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని. ఏ వెలుగు? జీవపు వెలుగు. అన్నగారు కుమార్తె మా కోడలైంది. 10 రోజుల లోపులోనే బేబీ అని మా చెల్లి. అంతేకాదు ఇంకో చెల్లి తణుకులో ఉంది. వాళ్ళ కుమారుడికి పెళ్ళి చెయ్యాలని వాళ్ళ మేనమామ, అంటే మా ఆయన గారు మా శిరోమణికి తణుకు మేనమామ కనుక మేనమామ భార్య అని నేను, వాళ్ళ అమ్మకి అన్నయ్య మా ఆయన గారు. ఆ యొక్క వివాహం గురించి వారు తీసుకువెళ్ళటమే కాదు, వెళ్ళిన 8 రోజుల్లో వివాహం జరిగింది మా జాజీ గారికి. ఆశ్చర్యం. ఆ కుమార్తె వివాహం కొరకు 1 సంవత్సరం ఉపవాసం ఉందంట. ఒకే పూట అన్నం తినవిడి. సీను గారికి తెలుసో లేదో, చాలామంది మగాళ్ళకి భార్య తినకపోతే ఇంట్లో పని చేయలేదని చాలా కోప్పడతారు. ఉపవాసం అన్నది ఎవరికి చెప్పి చేసేది కాదు. దేవుడు ఉన్నాడని తెలుసుకున్న వారే ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే ఉపవాసాలు ఉంటారు. వ్రతాలు నోములకి 1-2 రోజులే, కానీ ఈవిడి అల్లుడి కోసం కుమార్తె వివాహం కొరకు నేనన్నాను, ఫలానా రోజున చేయగలరా ఈ వారంలో అన్నాను. మాకొక్కగానొక్క కుమార్తె అండి, అంత దగ్గరలో చేయటానికి కుదరదు అన్నారు బంధువులు. సరే ఊరుకోండి ఇక్కడితో అన్నాం. దేవుని దయ వల్ల వివాహం జరిగింది. ఎవరైనా విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? ఉంటే ధన్యులే. బైబిల్ ఉన్నవారు బైబిల్లో వాక్యాలు కూడా గుర్తు చేసుకోండి. నీ దేశము వివాహితమగును అంటాడు. నీ దేవుడు నీ యందు సంతోషిస్తే నీ దేవుని దయ వలన వివాహాలు జరుగుతాయట. వివాహము అన్ని విషయాల్లో
ఘనమైనది. ఇల్లు కట్టడం గొప్ప కాదు, పొలాలు కొనటం గొప్ప కాదు, చదువులు చదవటం గొప్ప కాదు, ఉద్యోగాలు చేయటం గొప్ప కాదు. దేవుని దృష్టిలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థ ఆదిలో దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడు. అంతేకాదు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకే ప్రతి జీవిని ఏలాలని స్త్రీనిగాను పురుషునిగా చేశాడట. స్త్రీ పురుషునిలో ఉందట. స్త్రీ ఎక్కడుంది? చాలామంది అంటారు భార్య వచ్చిక భార్య మాటే కానీ మా మాట ఏమి లెక్క పెట్టడు అంటారు. కానీ నారీమణి అంటారు. నరుల్లో నుండి తీయబడిందట. నారి అని పేరు పెట్టుకున్నాడు ఆదాం. ఎముకల్లో ఎముకట, మాంసములో మాంసం. నరుని పక్కటి ఎముకను తీసి స్త్రీగా చేశాడట. వారు ఫలించాలని. గర్భఫలం కూడా ఆయన ఇచ్చే బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. వారు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని కోరిక. దేవుడే 127వ కీర్తనలో ఇదిగో వేకువని లేచి కచ్చార్జితం వల్ల ఆహారం తింటారు, కానీ తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తాడట. ఎవరు దేవునికి ప్రియులుగా ఉంటారో వారు హాయిగా నిద్రపోయిన వారికి పిల్లల్ని ఇవ్వాలన్న సంకల్పం దేవుందే. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే సాక్ష్యం. యెరెమీయా గ్రంథంలో 29లో అంటాడు, పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనమని ప్రవక్తతో చెబుతున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు? కుమారులను కుమార్తెలను శపించాడు దేవుడు మాట వెనుక. కానీ స్త్రీతో చెప్పాడు, వేదనతో పిల్లల్ని కంటావని, నీ ప్రసవ వేదన హెచ్చిస్తానని కూడా. తల్లి చావటమా ఒక బిడ్డను కంటమో జరగాలి. ప్రాణానికి ప్రతిగా బిడ్డను చూడాలి ఏ కన్న తల్లి అయినా. ఇప్పుడైతే ఆపరేషన్ ద్వారా చక్కగా కొన్ని నిమిషాల్లో బిడ్డని తల్లి వాళ్ళ వరకు పెడుతున్నారు, ఉయ్యాల్లో అయినా. కానీ గత కాలంలో వేదనతో భయంకరమైన నొప్పులతో కనవలసిందే. కన్న తల్లి రుణాన్ని ఎవ్వరూ తీర్చుకోలేరు. ఈనాడు చాలామంది నువ్వు నన్ను కన్నావా అంటారు. కన్నా ప్రేమ ఉందా అంటారు. ఉందో లేదో దేవుడికే తెలుసు. స్త్రీ సాతాను మాట విని తినవద్దన్న పండు తిని ఆదాముకి ఇచ్చినందుకు దేవుని శాపం వల్ల వేదనతో పిల్లల్ని కనేది. కానీ ఈనాడు నిజంగా ప్రభు దయ వల్ల ఇంకా వేదన లేకుండా, నొప్పులు లేకుండా పిల్లల్ని చూసుకునే భాగ్యం ఇచ్చాడు. ఉన్నా కానీ ఆపరేషన్ ద్వారా. ఏదేమైనా నిజంగా గర్భఫలం దేవుడు ఆశీర్వాదంలో ఒక భాగం. యెహోవా ఆశీర్వాదం ఔశ్వర్యం ఇస్తుందట. యెహోవా ఆశీర్వాదం గర్భఫలం కూడా ఇస్తుందట, ఫలించాలని. అంతేకాదు 115వ కీర్తన 13లో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ వృద్ధి పొందటమే పిల్లలు కలగటం. కనుక పెండిళ్ళు చేసుకునేది కుమారులు కుమార్తెలు కనటానికి, ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి మంచిది. దేవుడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో పెండ్లి విందుకి వెళ్ళాడట. పెండ్లి విందుకి యేసును ఆయన శిష్యులు పిలువబడ్డారు. మరియా విందులో ఉంది, ఆ పెండ్లి విందులో ఉంది. యేసు ప్రభువుని కూడా పిలిచారు. యేసు ఎవరింటికి చేర్చుకున్న వెలివేసేవారు ఆ దినాల్లో.
కానీ వాళ్ళ బంధువులు ధైర్యంగా పిలుచుకున్నారు. మరియమ్మ ముందే ఉంది, తర్వాత యేసును ఆయన శిష్యుల్ని పిలిచారు. నిజంగా అక్కడ ద్రాక్షరసం లేదట, అయిపోయింది. ఎంతో అవమానం పెండ్లి కుమారుని ఇంటి వారికి. కనుక అవమానం లేకుండా కంగారు పడి మరియమ్మ గారు తన కుమారుడు ఎలా జన్మించాడో ఆవిడకే తెలుసు కనుక ఆవిడ అడిగింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. అందుకే యేసు అంటాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా. ఏ తండ్రి కుమారుడో ఆ తండ్రి చిత్తం నెరవేర్చేవాడు యేసు. చేయమంటే చేసేవాడు కాదు, ఆగమంటే ఆగేవాడు కాదు. ఆయన ఏదో చెబుతాడని ఆవిడ కోరింది, చెప్పాడు. నా సమయం ఇంకా, ఏదో సమయం ఉందట అని అక్కడ ఉన్న పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పింది. ఆత్మ ఉన్నవారికి వివేచన శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మతోనే మరియా యేసుక్రీస్తు ప్రభువుని కంది. ఆత్మ వరం ఉంది కనుక ఆవిడకి అడిగింది. అడగటమే కాదు, పరిచారకులు సిద్ధపరిచింది. యేసు ప్రార్థించాడు, తండ్రి యేసుతో మాట్లాడాడు. అప్పటికే కాళ్ళు కడుక్కుని ఖాళీ అయిపోయిన రాతి బాణలు ఉన్నాయట. 2 3 తూములు పట్టే నీళ్లు రాతి బాణలు ఉన్నాయి, ఖాళీ అయిపోయినాయి. బంధువులందరూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు. ద్రాక్షారసం ఇప్పుడు రసనాలు ఇచ్చిన రీతిగా ఇవ్వటం అలవాటు అక్కడ. కానీ లోపలికి వచ్చిన వారికి లేదు ద్రాక్షారసం. ఇప్పుడులాగా షాపులకు వెళ్ళి బండేసుకెళ్ళి తెచ్చే టైం కాదు, నడిచి వెళ్ళాలి ఎక్కడున్నా. కనుక యేసుకు సమయం తండ్రి ఇచ్చాడు. ఆ రాతి బాణల నిండా నీళ్లు పోయమని పరిచారకులకు యేసు చెప్పాడు. నిండేగా అంటే అంచులు మట్టుకు నింపారంటే వాళ్ళు అడగాలి, అయిపోయింది ద్రాక్షరసం అండి సార్, నీళ్ళు ఇమ్మంటున్నారేంటి అని అడగాలి. కానీ వారు చాలా చక్కగా లోబడ్డారు. ఈనాడు కూడా దేవునికి లోబడి ఉండుడి అంటారు. ఎదిరించే వాళ్ళం కాకుండా లోబడి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. అలాగే వారు నీళ్లు ముంచమంటే అంచులు మట్టుకు ముంచారు. అప్పుడు యేసు అంటాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళమని. ఆ ద్రాక్షారసం పోసినప్పుడు రుచి చూసిన వారు చెప్పారట, ఇంతవరకు ఇంత మంచి ద్రాక్షారసం ఎలా ఉంచుకున్నావు? ఎవరైనా మొదట మంచి రసం జనులు మత్తులైన తర్వాత జబ్బు రసం పోతారు. నువ్వైతే ముందు మంచిది ఇవ్వలే మాకు. ఇప్పుడు చాలా మంచి ద్రాక్షరసం, దాని యొక్క ఆ వైన్స్ యొక్క రుచి వాళ్ళకే తెలుసు. ఇంత మంచిది ఇంతవరకు ఎలా ఉంచుకున్నావు అని అడిగారు. అది నీళ్లు తెచ్చి రాతి బాణల్లో పోసిన పరిచారకులకే లేదట, ఈ నీళ్ళే ద్రాక్షారసం అయినాయి అని కనపడిందంట అక్కడ శిష్యులకి. యేసు మహిమను శిష్యులు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారట. గలిలయలో ఈ మొదటి సూచక్రియ నీళ్ళే ద్రాక్షరసముగా మార్చాడట. విందులో తన పని ఉన్నట్టుగా చేశాడు. దేవుని స్తోత్ర. నీళ్ళే కాళ్ళు కడుక్కుంటానికి తెచ్చి పోసే నీళ్ళు, తెచ్చిన నీళ్ళు. కానీ ఆ పాత్రల ఖాళీ అయితే మంచి ద్రాక్షరసం రంగు, వాసన, రుచి కూడా మారింది. మనం వింటూ వింటూ మారని మనసుతో కాక ఆయన మనతో చెప్పింది చేస్తే మన జీవితకాలం అంతా కూడా అనేకులు ఆశ్చర్యపడే అంతగా మన ద్వారా దేవుడు లోకానికి రుచి చూపించగలరు. దేవుని స్తోత్రం. లోకానికి మీ లోకానికి వెలుగన్నాడు కనుక కానా పెండ్లి విందులో ఉన్న యేసు ఈ పెండ్లి విందులో కూడా ఉన్నాడు. ఆయన పానీయాన్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు. నిజంగా అన్నగారు కూడా సాక్ష్యం ఇవ్వాలని ఆవిడ పెళ్లి చేస్తాను నా కుమారుడికని అనుకుంది. ఇంత దూరం వచ్చి వివాహం ఇక్కడ జరిగించుకుంటానికి దేవుడు కూడా కనికరించి వాతావరణాన్ని
ఎంతో చక్కగా ఉంచాడు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు భార్య ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలి, భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలని. భర్త ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, తన భార్యను సొంత శరీరముగా, భార్య లేకపోతే బకెట్ పట్టుకుని నీళ్ళు మత్తుంటే తను కూడా సహాయం చేసి తన బలం చూపించి పని చేయాలి. ఇద్దరు కలిసి చేయాలట. దేవుని స్తోత్ర. పౌలు గారు రాశారు, దేవుడైన యెహోవా నరునిగా స్త్రీని నిర్మించాడు, కానీ యేసుక్రీస్తు ప్రేమ పొందిన పౌలు వివాహం చేసుకోపోయిన భార్య శిరస్సు అని, అలాగే పురుషునికి దేవుడు శిరస్సు అని. దేవుడు తన ప్రియకుమారుడు వధువుగా ఉన్న సంఘాన్ని, అది కళంకమైన ముడతైన అట్టిది మరి లేకుండా దాన్ని పరిశుద్ధపరచడానికి, మహిమ కలిగిందిగా తన ఎదుట నిలవడానికి సంఘాన్ని వాక్యముతో ఉదక స్థానం కాక తన రక్తముతో కొని మహిమ కలిగిందిగా నిలబెట్టుకుంటున్నాడట. దేవుని స్తోత్ర. తండ్రి అయిన దేవునికి కుమారుడికి వధువుగా ఉన్న పరిశుద్ధ సంఘాన్ని పోల్చి